కష్టాన్ని తొందరగా పూడ్చి ఆ రోడ్లు బ్రిడ్జ్లు అన్ని కూడా తొందర చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇంత దూరం ఇక్కడికి వచ్చిన వారికి, వారితో పాటు మంత్రివర్గం ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇవి ఇచ్చేసిన మిగతా అందరికీ, మిగతా ఎమ్మెల్సీ గారు, మళ్ళీ షబీరెల్లి గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. సురేష్ శెట్కర్ అని ఉన్నాడు, సారీ అండి చూడలేదు సారీ, నేను చూడండి నన్ను పిలుస్తా అయిపో, నేను పాత వాళ్ళని మరో కొత్త వాళ్ళని మరో కానీ కాబట్టి నేను మరోసారి నన్ను ఎందుకు గెలిపిస్తారని మనకందరూ తెలుసు. మరి అనుకోకుండా వచ్చిన ఈ వరదలు, వర్షాలు, దానివల్ల మా మొత్తం కామారెడ్డి జిల్లా, కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం, యూకల్ నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం 4 నియోజకవర్గాలు తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అయింది. మరి మా ముఖ్యమంత్రి గారు వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదేశించి మీరు వెళ్ళండి, మరి మధ్య నుండి మరి కష్ట సుఖాలు పాల్గొనని మరి సీతక్క గారు, నేను, షబ్బీర్ భాయ్ అందరు ఎవరి వాళ్ళు మరి అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని మరి ఈ కాలనీ అంతా సందర్శించి మళ్ళీ అక్కడ కలెక్టర్ అధికార యంత్రాంగంతో మొత్తం రివ్యూ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా నేను అధికార యంత్రాంగానికి అభినందనలు చెప్తున్నాను. వారు టైమ్లీ యాక్ట్ చేసి ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా చూసుకున్నందుకు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజే వచ్చేవాళ్ళు. మొత్తం హెలిప్యాడ్ మొత్తం కలెక్టరేట్ చుట్టూనే తిరిగింది. వాతావరణం బాగలేక వారు మరి మీదకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వారు మనసంతా కామారెడ్డి జిల్లా ప్రజలకు కలవాలా, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాలి, ఏ నష్టమైందో ఆ నష్టాన్ని మేమందరం అండగా ఉంటామని ఈరోజు వారు వచ్చి మన కష్ట సుఖాలు చూసి మరి అన్ని విధాలు మీ అండగా ఉంటారని చెప్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. మా ఇన్ఛార్జ్ మినిస్టరు ఫస్ట్ సీఎం గారు చెప్పగానే మా మధ్యలో వచ్చిన సీతక్క గారు కూడా ఒకసారి. అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా దుఃఖంలో బాధలో ఉన్నారని తెలిసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి రావడం జరిగింది. కానీ అనివార్య కారణాల రీత్యా అంటే వాతావరణము సహకరించకపోవడంతో హెలికాప్టర్ దిగక ఇక్కడి దాకా రాలేదు. మళ్ళీ ఈరోజు పట్టు వదలకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ బాధలో భాగం పంచుకొని మీకు భరోసానివ్వాలనే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించాల్సింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమ చూడండి, అన్ని గ్రామాల్లో తిరుగుకుంటా మనం మళ్ళీ ఈ కాలనీకి కూడా మళ్ళొకసారి వచ్చి మీ సాధకాలు బాధకాలు మీ